నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితోని చిన్న చిన్న పునుగులను 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం మనకు కావాల్సినవి ఇడ్లీ పిండి, ఒక 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన క్యారెట్, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, 2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్నవి, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా వంట సోడా. ముందుగా ఇడ్లీ పిండిలో ఒక 2 స్పూన్స్ మైదాను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని అందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనము ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయగానే మనం కలపకూడదు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి అంతా ఈ విధంగానే చిన్న చిన్న బోండాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు ఇడ్లీ తినాలంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ పిండితోని చిన్న చిన్న బోండాలు ఇంట్లో చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయండి. దీనికి చట్నీ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇలా తినొచ్చు, లేదంటే టమాటా కేచప్తో తినొచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.